జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2028 ఆఖరి లోపల పిఓకే అనేది ఇండియాలో భాగం అవబోతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుటుంబాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉన్నారు. 17వ తారీఖు నుంచి ఆయన 2వ స్థానానికి వెళ్తారు, ఆయన సొంత ఇంటికి వెళ్తారు. కుటుంబ పరంగా మాత్రం 17వ తారీఖు నుంచి మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానంలో శుక్రుడు, గురువు 21వ తారీఖు వరకు ఉంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. ఎప్పుడైతే శుక్రుడు లగ్నానికి వస్తారో మీకు పేరు ప్రశ్నలు అనేది అధికంగా ఉంటాయి. శుక్రుడు ఆగస్టు 21వ తారీఖు నుంచి మీ లగ్నంలోకి రాబోతున్నారు. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా అసలు విదేశాలు వెళ్ళాలనుకుంటే కానీ ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. ఈ మాసం అనేది కెరియర్ పరంగా మాత్రం మీ దశమాధిపతి అయిన కుజుడు కన్యా రాశిలో ఉండి శనిగారి దృష్టి మీకు కుజుడి మీద పడి, కుజుడి దృష్టి మళ్ళీ శనిగారి మీద పడుతోంది. దాని మూలంగా కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి, చికాకులు ఉంటాయి, భయం అనేది ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది ఈ మాసం అనేది. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పొట్టకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. గ్యాస్ సమస్యలు, అలాగే లివర్కి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మాసం అంతాను. దక్షిణామూర్తి సూత్రపాలనం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి, గొడవలు అంటూ ఉంటాయి, విభేదాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉండి కుజుడి దృష్టి ఉండటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు వస్తుంది. ఈ మాసం అనేది కొంచెం టెన్షన్ వాతావరణం అయితే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని బలంగా ఉన్నారు, వక్రించి ఉన్నారు. కుజుడి దృష్టి శని మీద పడుతోంది. దాని మూలంగా మీకు లవర్స్కి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. లవ్ ప్రపోజ్ చేయకండి. ఈ మాసం అంతాను ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.